హాయ్ ఫ్రెండ్స్, నేను గోంగూర చట్నీ చేస్తున్నాను. గోంగూర 2 కట్టలు బాగా 2 సార్లు కడిగినానండి. కడిగిన తర్వాత 2 టమోటాలు, 6 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, 2 ఎర్రగడ్డలు, 1 తెల్లగడ్డ, కొంచెం ఉప్పు, మనకు తగినన్ని శనగిత్తనాలు వేయించుకొని పెట్టుకున్నాను. మనకి నూనె వేసి నూనె ఎక్కువ ఎంత పడితే అంత టేస్ట్ వస్తుందండి గోంగూర చట్నీను. దీనికి పోపు పెట్టుకునే అవసరం లేదు. పోపు అంటే ఈ పక్క తాలింపు. ఇది 2 కట్టలండి గోంగూర. ఈ శనగిత్తనాలు మనకి ఎన్ని అవసరమో అన్ని వేసుకోవచ్చు. నేను మిక్సీకి వేస్తాను కాబట్టి అన్నీ చల్లారిన తర్వాత వేస్తాను. వేడిగా ఉన్నప్పుడు వేస్తే మిక్సీ చెడిపోతుందండి. అందుకే వేడి తక్కువైన తర్వాత వేయాలండి చట్నీ సూపర్గా ఉంటుందండి ఈ రకం.